రూ. 500 నోటుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసే ఆలోచన ఉందా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రీ, మీరేం డబ్బులు కట్టక్కర్లా. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా చెప్తాం. ఎందుకంటే మరి ఈ మధ్యనే బ్యాంకులన్నిటికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అల్టిమేటమ్స్ వాళ్ళకి పంపించడం జరిగింది. మీ ఏటీఎంలో రూ. 100 నోట్లను, రూ. 200 నోట్లను పుష్కలంగా ఉంచండి. ఎప్పుడైతే రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లు ఉంచారనుకోండి, సాధారణంగా 500 రూపీస్ నోట్ని తక్కువే చలామణి అవుతుంది. మరి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళి మనకి రూ. 100 కావాలి, రూ. 200 కావాలి, లేదా చేంజ్ కావాలి అనుకుంటే మనకి ఎప్పుడు దొరకదు. రూ. 500 మినిమం. ఫస్ట్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రూ. 500 తక్కువ వాళ్ళు ఎప్పుడు డినామినేషన్ పెట్టేవాళ్ళు కాదు. బట్ అది గత చరిత్రలు కూడా అది వేరే విషయం. ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా ఆర్డర్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు రూ. 100 నోటుని, రూ. 200 పుష్కలంగా ఉంచుకోండి. అన్ని ఏటీఎంలో వాటిని కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు రిలీజ్ చేయండి అని. ఎప్పుడైతే ఈ యొక్క అల్టిమేటం బ్యాంక్స్కి వచ్చాయో ప్రజల్లో భయం, సందేహం మొదలైంది. కారణం ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ ఈ రూ. 500 నోటుని బ్యాన్ చేస్తుందా అంటే, ఇది ఎలా ఉంటుంటే ఏనుగు ఎగిరినా ఎగరవచ్చు అని ఒక సామెత ఉంటుంది చూస్తారా, అలాగా ప్రభుత్వం చేసినా చేయవచ్చు అని. కానీ చేయటానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి అంటే, మనకి ఈ రూ. 500 నోట్లలో కూడా చాలా సిరీస్లో డూప్లికేట్లు వచ్చే సంగతి పదే మనకి పేపర్ ప్రకటన ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అసలుదేదో నకిలీదేదో ఎవరికి తెలియట్లేదు. ఈవెన్ బ్యాంకులు కూడా వాళ్ళు ఒక నోటుని కనీసం ఒక ½ అన్ అవర్ టెస్ట్ చేస్తే కానీ అది నకిలీది అని తేల్చలేకపోతున్నారు. అంత స్పష్టంగా, అంత క్లారిటీతో ఈ నకిలీదారులు వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుకోగలిగారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నోటుని తప్పకుండా బ్యాన్ చేసే అవకాశం ఉందని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. బట్ ఏదేమైనా సరే వచ్చే 4-5 నెలల్లో బ్యాన్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఏం లేదు, ప్రజల యొక్క సౌలభ్యం కోసం మేము రూ. 100 నోట్లని, రూ. 200 ఎక్కువగా ఉంచమని చెప్తున్నాం. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి, మాకు మినిమం 500 రూపీస్ నోట్ తప్పించి ఇంకేమి ఇవ్వట్లేదని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆ క్షణం అంటే మోడీ గారు మే 19వ తారీఖున అప్పటికప్పుడు టీవీ ద్వారా ఎలా ప్రకటించారో అలా ప్రకటించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇలాంటి విషయాలు కావాలంటే మనం సబ్స్క్రైబ్ చేయండి.